హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అత్తారింట్లో కొత్త కోడలు. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి రీలొకేట్ అయ్యామండి. సో మా వారి జాబ్ వల్ల రీసెంట్గా ప్రాజెక్ట్ వాళ్ళు రమ్మన్నారని చెప్పి హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని రీసెంట్గా 2 days బ్యాక్ మేము హైదరాబాద్కి రీలొకేట్ అయ్యాం. సో ఆబ్వియస్గా మీకు తెలిసిందే కదా. సో రీలొకేషన్ అన్నప్పుడు మనకు కొన్ని సామాన్ తీసుకోవాలి, అలాగే కొంత ఏమనాలి, సో సామాను ఫర్నిచర్ కానీ లేకపోతే సరుకులు కానీ ఇలాంటివి ఏమో తీసుకోవాల్సి వస్తాయి కదా. సో ఆ ప్రాసెస్లో కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ తీసుకున్నాము. ఎట్లాగో బయటకు వచ్చామన్నమాట, మా వారి ఆఫీస్ లొకేషన్కి వెళ్దామని చెప్పి. వెళ్ళేటప్పుడు చూస్తే అక్కడ దగ్గరలో ఐకే షోరూమ్ కనబడింది. సో ఎలాగ టైం ఉంది కదా అని చెప్పి మేము, మా ఫ్యామిలీ, మా ఆడపడుచు, మా పిల్లలమే, సో అందరమే అలా ఐకే షోరూమ్ దాకా వెళ్ళామండి. షోరూమ్కి అయితే అనిపించిందండి, ఫస్ట్ అసలు ఈ షోరూమ్ ఎవరి కోసం పెట్టారనే నాకు ఎప్పుడు క్లారిటీ లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సెల్ఫీలు, ఫోటోలు, ఫర్నిచర్ ఫొటోస్, ఇంటీరియర్ అంతా ఫొటోస్ తీసుకొని పోయేవాళ్ళే. కానీ ఒక్కరు కూడా ఇది ఎంత, దీని కాస్ట్ ఏంది, ఇది ఆర్డర్ చేయండి అని అడిగిన అయితే నేనైతే చూడలేదండి. అటు ఇటుగా ఆల్మోస్ట్ 2 hours పైన మేము షోరూంలో ఉన్నాము, కానీ ఒక్కరు కూడా ఆర్డర్ చేసినట్టుగా అయితే కనబడలేదు. ఇక్కడ లక్షలు విలువ చేసే ఫర్నిచర్తో పాటుగా మన డిమార్ట్లో దొరుకుతున్నటువంటి 99, 199 ఆప్షన్స్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కనీసం వాటిని తీసుకునే వాళ్ళు ఏమో కనిపిస్తారనుకుంటే నో. సో మేము ఆఫ్టర్ 3 hours మేము రియలైజ్ అయ్యింది ఏంటంటే అందరూ మాలాగే సెల్ఫీలు, ఫొటోస్ చూసుకొని చివరిలో ఒక డైలాగ్ ఉంటుందండి, ఇవన్నీ ఇప్పుడు కాదు, కొత్త ఇల్లు కొన్నప్పుడు కొత్త ఇంటికి ప్లాన్ చేసుకోవాలి. ఇది కామన్గా చాలామంది ఈ డైలాగ్ అలా వాడటం అయితే నేను చూసానండి. ఎంతమంది కొత్త ఇల్లు కొన్నారో, ఎంతమంది కొత్త ఇళ్ళకి వాడారో తెలియదు, కానీ ఈ డైలాగ్ మాత్రం కంటిన్యూస్గా వాడారు. డిఫరెంట్ ప్లేసెస్లో ఐకే షోరూమ్ అయితే వాడారండి. నేనైతే బాగా గమనించాను. ఇక్కడ కాస్ట్ చేయడంతో పాటుగా మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న ఐటమ్స్ని మనం ఎలా ఇంటికి డెకరేట్ చేసుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలండి వాళ్ళు చూపించే ఆ క్లారిటీ సూపర్ అండి, చాలా బాగుంది. సో అంటే మనకి ఒక బ్లైండ్గా, సో ఒక మనకి ఎటువంటి ఐడియా లేనప్పటికీ కూడా ఇంటీరియర్ మీద వాళ్ళు అక్కడ ఉన్న ఫర్నిచర్ని అంత పర్ఫెక్ట్గా డెకరేట్ చేసి ఒక రూమ్కి అవి ఎలా యాక్ట్ అవుతాయి అనేది మాత్రం క్లియర్గా చూపిస్తున్నారు. సో చూసారుగా, మా బుడ్డని మేము ఇంకా ఆ ట్రాలీ ఎక్కించేసాం. అది చూసి మా బుడ్డది కూడా అడిగింది. సో ఫైనల్గా ఇద్దరిని 2 ట్రాలీలు ఎక్కించేసి దాంట్లో తిప్పడం మొదలు పెట్టాము. ఇంతలో మా బుడ్డది అక్కడ సోఫా కమ్ దివానా లాగా ఉన్నటువంటి ఒక మంచాన్ని చూసింది. అదైతే పిచ్చగా నచ్చేసిందండి. సో దాంట్లోనే తను ఆడుతుంది, పడుకుంటుంది. దాని నుంచి నడవలా, నేను ఎక్కడ పడుకుంటాను చూడండి, నిద్రపోతున్నట్టే నటించేసి అది చూసి దాని ప్రైజ్ ఎంత అని చూస్తే అది అటు ఇటుగా 19,000 ఉంది. ఇంకెందుకు రాని మడత మంచాన్ని మడతేసేసి మేము ఇంకా అక్కడ ఉన్న అదర్ ఫర్నిచర్ని చూడడం మొదలు పెట్టాము. చూడండి, బుడ్డది మాత్రం దాని మీదే కూర్చొని చాలాసేపు. మేము పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా బుడ్డది మాత్రం అక్కడే తిరుగుతుంది. సో తను చేసిన రచ్చ మామూలుగా ఎంతలా నటిస్తుందంటే అంతలా అనిపించేస్తుంది. ఇక్కడ బహుశా ఒకటైతే నేను అబ్జర్వ్ చేశానండి, కొన్ని ఐటమ్స్ అయితే మనం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇక్కడ రాకముందు మేము మహేష్ బాబు సినిమాస్ థియేటర్స్ ఉన్నటువంటి మాల్కి వెళ్ళాము. అక్కడ కొన్ని ఫర్నిచర్ షోరూమ్స్ ఉన్నాయి. అక్కడ వాటితో కాస్ట్ కంపేర్ చేసుకుంటే ఐకే షోరూమ్లో తక్కువ ఉన్నాయి అండ్ రీజనబుల్. సో ఆ కంఫర్ట్కి ఖచ్చితంగా ఆ ప్రైస్ అనేది డిసర్వ్డ్ అండి. సో అలాగే అనిపించినాయి. సో ఇక్కడ స్పెషల్లీ మా వాళ్ళు ఇద్దరు ఈ రౌండ్ చైర్స్ మాత్రం బాగా లైక్ చేశారు. సో ఇంక అందుకని కాసేపు ఇద్దరిని ఆడ కూర్చోబెట్టి ఆడిపించడం మొదలు పెట్టాము. ఇద్దరైతే ఇంకా తిరుగుతూనే ఉన్నారు. మా బుడ్డది నెమ్మదిగా
మడత కుర్చీలో నుంచి మడత మంచంలో నుంచి మడత కుర్చీ దాకా వచ్చింది. ఇంకా ఎక్కడ పడుకుంటానండి. ఇంకా హైలైట్ ఏంటంటే కనబడిందల్లా ఇది నేను తీసుకొని వెళ్తాను, ఇది నేను తీసుకొని వెళ్తానండి. ఇక్కడ చూడండి కొన్ని రూమ్స్ మేము ఫొటోస్ తీసుకెళ్ళాము. సో అంటే అన్నీ తీసుకోలేకపోయాం కానీ బట్ కొన్ని ఐటమ్స్ మాత్రం అల్టిమేట్గా ఉన్నాయండి. వాళ్ళు చూపిస్తున్న ఆ క్లారిటీ అయితే ఆసమ్ అండి. సో చూడండి షూ ర్యాక్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఏ వస్తువు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అనేది మాత్రం వాళ్ళు చాలా క్లారిటీ డిజైన్ చేసి అక్కడ అరేంజ్ చేస్తున్నారు. సో ఇంక్లూడింగ్ హ్యాంగర్స్ దగ్గర నుంచి ఈవెన్ బట్టలు వేసుకునే ఐటమ్ కూడా ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రం వాళ్ళు చాలా డీటెయిల్గా అక్కడ అరేంజ్ చేస్తున్నారండి. స్పెషల్లీ హాల్స్ అయితేనేమి, నేనైతే పర్సనల్గా కిడ్స్ బెడ్రూమ్ ఒకటికి డిజైన్ చేస్తున్నారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. సో అంత చిన్న రూమ్లో 2 పిల్లలకు సరిపడేటువంటి కిడ్స్ రూమ్. సో ఎంత డీటెయిల్గా వాళ్ళు డిజైన్ చేశారంటే అంత డీటెయిల్గా ఉందండి. ఇవన్నీ కార్డ్స్, బెడ్ మ్యాట్రసెస్. సో మోస్ట్లీ అన్నీ సింగిల్ కాట్ ఉన్నాయి. సో రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సో సింగిల్ కాట్ మ్యాట్రస్ అరౌండ్ 14,000 ఉంది నేను చూసింది. వెరీ కంఫర్ట్ అండి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో వాల్ క్లాక్ దగ్గర నుంచి ఓకే అంత డీటెయిలింగ్ యాక్చువల్గా నాకు చాలా నచ్చింది. సో ప్రతిదీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. సో చూడగానే ఇది ఈ పలానా థీమ్కి ఇది ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది ఎవరికైనా ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి. అంత డీటెయిలింగ్ ఇస్తున్నారు. చూసారా ఈ బెడ్షీట్ ఏదైతే ఉందో ఇది 1990 రూపీస్ ఉంది. ఇది నేను డీమార్ట్లో కూడా చెక్ చేశాను. డీమార్ట్, విశాల్ మార్ట్లో కూడా దీని ప్రైస్ అటు ఇటుగా మనకి 1400 దాకా పడుతుంది. సో అది అందుకని చెప్తున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది, అంటే పాసిబిలిటీ ఉంది. అండ్ ఆ ప్రైస్ ఆ క్వాలిటీకి ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో అలాంటి ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. కొన్ని కూడా కాదు, చాలానే ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనం ఓపిక వెతకాలి. షోరూమ్ చాలా పెద్దది. అండ్ మోస్ట్లీ వాళ్ళు చూపిస్తున్న వేరే చెక్ చేస్తే మనం ఫర్నిచర్ అన్నీ టచ్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ వెళ్ళే విధంగా వాళ్ళు షోరూమ్ని కూడా డిజైన్ చేస్తున్నారు. ఇదండి ఇది ఒక రూము. సో ఇక్కడ మీరు ఈ రూమ్లో అయితే ఒకటే రూము. సో మొత్తం హాల్, బెడ్రూమ్, కిచెన్ అన్నీ కూడా అదే రూమ్ అరేంజ్ చేస్తున్నారు. ఆ రూమ్లో అయితే ఇవన్నీ అయితే చిన్న కిచెన్ ఐటమ్, వాష్రూమ్లో హ్యాంగర్స్ అలాగా. సో ఇలాంటి ఐటమ్స్ చాలానే ఉన్నాయి. అసలు నేను పర్సనల్గా బిలీవ్ చేసింది ఏంటంటే మనం ఏ వస్తువులు అయితే డీమార్ట్లోనూ, విశాల్ మార్ట్లోనూ వెళ్ళి ప్లాస్టిక్ ఐటమ్స్ కొంటున్నామో వాటి బదులు ఒక 20 to 30 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు ఐకియా షోరూంలోనే తీసుకోవచ్చు. సో నేనేమనుకుంటానంటే ఎలా అయినా షోరూంలో తీసుకున్న ఫీలు, సో ఆ బ్రాండింగ్ ఖచ్చితంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నేనైతే బెటర్ అనుకుంటున్నాను ఇక్కడ. అంటే కొన్ని మనం జస్ట్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు లేట్ అయిపోద్దాము, మళ్ళీ వద్దాము. ఇదిగో ఇది తీసావు కదా, మన బిల్డింగ్ కోసం వెయిట్ చేయాలి. అందుకని ఇక్కడ కాదు కదా, కింద కదా అయిపిస్తాను. ఇక్కడ కూడా వస్తున్నారు. కిచెన్ ఐటమ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మా ఆయన ఒక మాట అన్నాడు. అప్పుడు 50,000 అలాగా, అంటే కెరీర్ స్టార్టింగ్లో ఈ షోరూమ్కి వచ్చారంట. అప్పుడు అనుకున్నాడంట మనకి బహుశా ఒక 1 lakh, 1.5 lakh శాలరీ వస్తే ఈ షోరూంలో ఉన్న ఐటమ్స్ మనం కొనగలమేమోనని. ఇవాళ అడిగితే అతను మళ్ళీ ఇంకో మాట అన్నాడు. బహుశా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అలాగే ఉంటుందేమో. సో మనం ఒకవేళ ఇప్పుడు కూడా ఈ ఐటమ్స్ మనం కొనలేకపోతున్నాము, సో ఇంకొక టైంలో చెక్ చేసుకుందాంలే అని అన్నాడు. బహుశా ఇది రిచ్ మైండ్ సెట్, లేకపోతే డబ్బులు ఉండేవు ఐకియాలో కొంటాము అనేది కాదు. సో ఇట్స్ బేసికల్లీ మైండ్ సెట్ అని అర్థమైంది. సో
సో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది అనేది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అనిపిస్తుంది. అందుకనే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు. సో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఆయనకి ఇంకా కూడా ఉందంట. సో అందుకనే సో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో లైట్స్ అన్ని ఆపేస్తారా, ఫ్యాన్స్ అన్ని ఆపేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకొని వెరిఫై చేసుకొని మొబైల్లో రిమోట్తో కంట్రోల్ చేసుకొని ఆఫ్ చేసుకొని వస్తుంటాడంట. బహుశా అది డబ్బు సంపాదిస్తేనే అయిపోదు. సో మైండ్ సెట్ కూడా మార్చుకోవాలిగా అనేది మాత్రం అర్థమైంది. మా వారు కూడా అదే చెప్తున్నారు. అదొక ఎక్స్పీరియన్స్ అంట. మనకి కంపెనీస్ వల్ల శాలరీ ఇంక్రిమెంట్స్ వస్తున్నా కానీ కోసం మిడిల్ క్లాస్కి వాళ్ళ కమిట్మెంట్స్కి ఆ మైండ్ సెట్ అనేది మారదని మాత్రం అర్థమైంది. మా అత్తమ్మ అయితే ఇక్కడ ఉన్న చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ కొనుక్కుందామని అడిగారు. మా వారు అది కూడా వద్దు, ఎందుకు మనం ఆల్రెడీ ఆ లోకల్ ఎక్కడ కొనుక్కున్నాం కదా, ఇప్పుడు అవసరం లేదని అన్నారు. సో నేను కూడా కొంచెం అక్కడున్న ఐటమ్స్ యూజ్ చేసినట్టుగా కొంచెం వీడియోకి ఆహ్వానించాను. ఫైనల్గా కిందకి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అక్కడ ఒక బెడ్ని చెక్ చేశారు. ఆ బెడ్లో అయితే ఇంకిద్దరు రక్త చేసి వదిలిపెట్టేశారు. చూడండి, సో పరుపులు ఆ బట్టల మీద వాళ్ళు ఫుల్గా ఎగిరిపడ్డారు అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇది ఒక ఆర్చ్ లాగా ఉంది. సో ఆర్చ్ని బాగా లైక్ చేశారు. సో అక్కడ ఫొటోస్ అందరు దిగుతున్నారు. అక్కడ మేమందరం కూడా ఫొటోస్ దిగాము. సో కొన్ని ఫొటోస్ కలెక్షన్స్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మేము అక్కడ తీసుకున్న ఫొటోస్. సో ఖచ్చితంగా మా హైదరాబాద్ జర్నీలో సో మేము వచ్చిన హైదరాబాద్ రీలొకేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం విజిట్కి వెళ్ళిన షోరూమ్ ఇది. సో ఖచ్చితంగా ఈ షోరూంలో మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఎనీహౌ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.